ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు. ప్రతిపక్ష హోదా కావాలంటారు. కానీ జనాల కోసం ఎన్నో బాధలు పడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అవసరమా, పేద ప్రజల యొక్క సమస్యలు ముఖ్యమా అనేది కూడా ప్రజలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఇప్పటికీ నేనే ప్రభుత్వంలో అధినేతను, మాదే ప్రభుత్వము, 5 ఏళ్ళు ఎలా చేశానో ఇప్పుడు అలా చేస్తాను అని అనుకుంటూ పోతున్నారు. ఏమనంటే అసెంబ్లీకి వెళ్ళడు, సాక్షి మీడియాలో కూర్చొని సాక్షి పేపర్కు అన్నీ ఇస్తూ ఉంటాడు. ఏమిరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉంటారు, ఏమిరంటే అన్నీ వైఫల్యాలు ఉన్నాయంటాడు. కూటమి ప్రభుత్వంలో అన్నీ వైఫల్యాలు అంటాడు. కానీ ఆ వైఫల్యాలు అసెంబ్లీలో చెప్పడు. నాకు ప్రతిపక్ష హోదా ఇప్పుడు కొంచెం మార్పు చేసుకున్నాడంట. ఏమని, ప్రతిపక్ష హోదా నాకు అవసరం లేదు, కానీ మైక్ ఎక్కువసేపు నాకు ఇవ్వాలా అని మళ్ళీ అడుగుతున్నాడు. ఏంది ఇది చెప్పండి? ఒక ఎమ్మెల్యేగా వెళ్ళండి, 11 మందిని వెళ్ళండి, పోయి కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఘోరాల మీద మీరు ప్రశ్నించండి. కానీ అట్లా ప్రశ్నించరు. ఆయన ఒక రకమైన మీడియా వాళ్ళని పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఏమరంటే మన అదే అతనుకు మనం చూసుకుంటా పోతే శాసనసభలో వాళ్ళకు బలం లేదు, కానీ కౌన్సిల్లో బలం ఉంది. అందుకని అక్కడికి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఆయన్ను పంపిస్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు. అంటే బొత్స సత్యనారాయణకేమో అక్కడేమో ఉంది, నాకేమో ఇది లేదు అదే అనేది కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక బాధ. ఏమరంటే బొత్స సత్యనారాయణకి ప్రోటోకాల్ ఇస్తారు, నాకు ప్రోటోకాల్ ఇవ్వరు అని. అక్కడ శాసన మండలిలో వాళ్ళకు బలం ఉంది కాబట్టి అక్కడ ప్రతిపక్ష హోదా బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు, ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ లేదు, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి గౌరవంగా చూస్తారు, నీకు మైకు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు మటుకు వెళ్ళరు. కానీ ఆయన పోకన్నా పోయిన 11 మంది ఎమ్మెల్యేలు 10 మందినన్నా పంపిస్తారంటే ఆ 10 మందిని కూడా పంపిడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంటే ఇక్కడ వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటూ మాట్లాడతాడు. ఏమనంటే చూడండి, కౌన్సిలర్లో మీరు గట్టిగా వాదించండి అనేది కూడా ఏడాదిన్నర గడిచిపోయింది, మిగిలింది మరో 2.5 ఏళ్ళు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్ తర్వాత చూస్తుండగానే మరో ఏడాది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ప్రతిపక్షంగా మనల్ని గుర్తించేని నిజాయితీగా అసెంబ్లీలో ప్రజల తరపున గలమిప్పుతాం. అలా జరగడం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఉన్న ఒకే ఒక విపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. తామే డబుల్ రోలు ప్లే చేస్తామంటున్నారు. నాడు చంద్రబాబును ఎవరు ఏమీ అనకుండానే అబద్ధాలు చెప్పి అసెంబ్లీకి రాలేదు, బయటికి వెళ్ళి ఏడ్చాడు. మనకు ప్రతిపక్షం ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడాన్ని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగం సమయంలో హాజరై చెప్పి వస్తున్నాం. మీడియా వేదికగా ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. గత అసెంబ్లీ మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఏమనకుండానే వెళ్ళిపోయాడు, ఏడిశాడు, బయటికి పోయి అంటూ ఏమనలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అతని కుటుంబాన్ని, అతను ఇంట్లో ఫ్యామిలీని ఎలా మాట్లాడినారు, ఏమి లోకేష్ పుట్టుక గురించి కూడా ఏం మాట్లాడినారో కూడా ఒకసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏమిటంటే, సూపర్ 6, సూపర్ 7 వైఫల్యాలు, రీఎరిఫికేషన్ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు, పెన్షన్ కోతలు, ఫీజు రిమెన్స్మెంటు, వసతి ఈవిన బకాయిలు, యూరియాతో సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతుల ఆత్మహత్యలు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పేదలకు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం, ఆరోగ్యశ్రీ బంద్, ఇవన్నీ అంటున్నారు. కరెక్టే, కూటమి ప్రభుత్వంలో ఇవన్నిటినీ అసెంబ్లీకి వెళ్ళి
మీరు ప్రస్తావించవచ్చు, కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళరు. ఎందుకంటే మీకు ఒక ఇగో, అసెంబ్లీకి వెళ్ళకూడదు మీకు అక్కడ. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో సేమ్ మీరు మీకు అలా వాళ్ళు చేస్తారు అని మీరు భయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని కానీ వ్యక్తిగతంగా దూషించిన ప్రజలు క్షమించరు కాబట్టి చూస్తున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్ని చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే రేపే సభకు వస్తా, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అందరితో పాటు మీకు సమయం ఇస్తామని వాళ్ళు అంటున్నారు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా కొన్ని నిమిషాలు సమయం ఇస్తే ఏం మాట్లాడగలను, ప్రజా సమస్యలను చెప్పగలనా అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్ గారు ఏమంటున్నారంటే, సభకు రాండి, మాట్లాడేందుకు సమయం ఇస్తా అని స్పీకర్ అంటున్నారు కదా అని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరు అనడంతో జగన్ స్పందించారు. నువ్వు ఇంకా మనవారులేరైనా వస్తే అందరూ వెళ్ళి స్పీకర్ని కలిసి అడగండి, తగిన సమయం ఇస్తామని ఆయన హామీ ఇస్తే మన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకు వస్తారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పేది వేరు, చేసేది వేరు. ఆయన సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్తారు, కానీ చేసేది వేరే ఉంటుంది. 2-3 అంశాలపై మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు టెన్షన్ ఇస్తే గంట పైన పట్టింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్లలో పెడతారు. ఇంకా ఏమరంటే 60 రోజులు సభకు రాకపోతే అనర్హత ఏటు వేస్తామంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు సభకు రాకపోతే ఆయనపై ఏటు పడిందా లేదా కదా. అయినా మనం ఉభయ సభలు ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హాజరయ్యాం. ఏటా ఎలా వెళ్తున్నాం, గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం. నేను సభకు వచ్చేందుకు గవర్నరే సాక్ష్యమని జగన్ గారు చెప్తున్నారు. ఇంకా పెద్దిరెడ్డితో పాటు ఎమ్మెల్యే వెళితే వెళ్ళొచ్చు, మీరు రాకపోయినా కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వస్తే బాగుంటుందని కొందరు వైకాపా ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా నేను అనలేదు. పెద్దరెడ్డి అన్న, నువ్వు పెద్దరికం తీసుకొని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్తావా అన్నారు. ఎమ్మెల్యేల సభకు వెళ్తాననుకుంటే వెళ్ళొచ్చని జగన్ వ్యాఖ్యానించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సభకు వెళితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. మండలిలో మన బలాన్ని చూపాలి. శాసనమండలిలో మనకున్న బలం ఉంది కాబట్టి రాజీ పడకుండా మన ఎమ్మెల్సీలందరూ ప్రజల కోసం గట్టిగా పోరాడాలి. రాజకీయంగా ఎదిగేందుకు మీకు ఇది అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలిలో పోరాడండి అని చెప్తున్నారు, కానీ నేను అసెంబ్లీకి వచ్చి పోరాడతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పంపాడు, ఆయన రాడు. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, ఎక్కువసేపు మైక్ ఇస్తానంటే నేను రేపే అసెంబ్లీకి వస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా అనేది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.